అందరికీ నమస్తే. గవర్నమెంట్లో ఏం నడుస్తుందో ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఎమ్మెల్యేలే బయటికి చెప్పేస్తున్నారు. మొన్న మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ గారు చెప్పిండ్రు, ఎక్కడి నుంచి ఎక్కడికో రోడ్ వేయాలంట, రోడ్ వేయకపోతే నిరాహార దీక్ష చేస్తా అన్నాడు. ఒక ఎమ్మెల్యే నిరాహార దీక్ష చేసే సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందో అర్థం చేసుకోవాలి. ఇప్పుడు జడ్చర్ల ఎమ్మెల్యే మాట్లాడిండు, అనిరుద్ధ్ రెడ్డి మాట్లాడిండు. ఆయనైతే ఏకంగా ప్రశ్నిస్తా, క్వశ్చన్ చేస్తా, నిరాహార దీక్ష చేస్తా, రాస్తారోక చేస్తా. ఎవరి మీద? ప్రభుత్వం పైన. ప్రభుత్వం పైన సొంత ఎమ్మెల్యేలే తిరుగుబడుతున్నారు. తిరగబాటు ఇది, తిరుగుబాటు. తిరుగుబాటు ఎప్పుడు వస్తుంది? కిందనేమో ప్రెషర్ ఎమ్మెల్యేల మీద, డెవలప్మెంట్ లేదు, స్కీమ్స్ లేవు, ఏమి లేవు. పైననేమో వీళ్ళకి ఎవరికి అపాయింట్మెంట్ లేదు, మినిస్టర్లు దగ్గర రానియరు, సీఎం దొరకడు ఎమ్మెల్యేలకు. మొత్తంగా ప్రభుత్వం ఏంది? గవర్నమెంట్ 32 months అయ్యింది. గవర్నమెంట్ అంటే తిట్టినంత ఈజీ కాదు. మస్తు తిట్టవచ్చు, మైకులు దొరికితే ఎవరైనా తిట్టవచ్చు, ఎన్ని బూతులను తిట్టవచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ పరిపాలన అనేది కనబడాలి. నువ్వు చేసినా అని చెప్తావు, కానీ అది జనాలకు అందాలి. నేను ఆయన ₹1 కోటి పంపిస్తే ఆ ₹1 ఆయనకు ₹1,00,000 ₹1,000 పోయినాయనుకో, వచ్చినాయి అంటాడు. నువ్వు పంపించినా ఏడిపోయినాయి. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. కొంత ఓపెన్గానే మాట్లాడుతున్నాను, వినండి ఒకసారి. ముందే మా దగ్గర రోడ్స్ ఈ వర్క్స్ అన్ని కొన్ని ఆగిపోయి ఉన్నాయి, బిల్స్ కావాలి, దాన్ని పోరాటం చేస్తాం. ప్రజల కోసం పోరాటం చేసేదాంట తప్పేం లేదు. నా జడ్చర్ల ప్రజలకు ఇబ్బంది పడితే నేను ఎవరితోనైనా కానీ ఎదుర్కొనేదానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే నాకు ఓటేసి గెలిపించింది జడ్చర్ల ప్రజలు. జడ్చర్ల ప్రజల కోసం ఎంత దూరం అయినా కానీ నేను కొట్లాడతాను. బట్టి గారి దగ్గర పోయి పిలుచుకొని కొట్లాడతాను. ఏముంది, నేను ఇంట్లో మా నాయనతో కొట్లాడనా? అట్లనే ఆయన దగ్గర పోయి నేను కొట్లాడతాను, తప్పేముంది? ఇవ్వకుంటే నేను దీక్షలో కూడా కూర్చుంటాను, తప్పేముంది? ఇది ప్రజాస్వామ్యం. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఇది. ప్రశ్నిస్తూనే ఉండాలి మన పని జరిగే వరకు. ఆయన పైన గౌరవం ఉంది, అంబేద్కర్ గారి పైన. ఆ గౌరవంతోనే నేను ఎప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటాను. నా జడ్చర్ల నియోజకవర్గం ప్రజల గురించి ఎప్పుడైనా ప్రశ్నిస్తూనే ఉంటాను, కొట్లాడుతూనే ఉంటాను. రైట్, అర్థమైందా? దీక్ష కూడా చేస్తానంట. నేను మిస్ అయినా స్టార్టింగ్ దీక్ష. ఈ ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మాట్లాడిన అనుకో, సరే ప్రతిపక్ష పార్టీ కదా, వాళ్ళు క్వశ్చన్ చేస్తారు, దీక్షలు చేస్తారు, నిరసన తెలుపుతారు, అది వాళ్ళ హక్కు. కానీ గవర్నమెంట్లో ఉన్న ఎమ్మెల్యే, వాళ్ళ సొంత పార్టీ ఎమ్మెల్యే, ఆయన ఓపెన్గానే మాట్లాడుతున్నాడు. ఏ దాపురికం ఏం లేదు, పనులు ఆగిపోయినాయి, డబ్బులు వస్తలేవు. ఒక్క ఎమ్మెల్యే మాట్లాడిండు కదా, మొన్న ఒక్క ఆయన, వీళ్ళు ఒక్క ఆయనే కదా, కాదు. అందరు ఎమ్మెల్యేల పరిస్థితి ఇంతే. ఒక ఆయన బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు, మెల్లగా ఒక్కరి తర్వాత ఒకరు వచ్చి మాట్లాడుతున్నారు. మొన్న ఒక ఆయన మాట్లాడాడు, ఇప్పుడు ఒక ఆయన మాట్లాడుతున్నాడు, రేపు ఎవరెవరు మాట్లాడతారో తెలియదు. గవర్నమెంట్ మీద కొట్లాడతామంటున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలే గవర్నమెంట్ మీద కొట్లాడతామనంటే ఆ పరిస్థితులు ఎందుకు వచ్చినాయి అనేది అర్థం చేసుకోవాలి. ఎందుకు ఆ సిచ్యువేషన్ వచ్చింది? జనాలతో డైరెక్ట్గా ఉండేది ఎమ్మెల్యేలే కదా. పొద్దుగా లేస్తే ఎమ్మెల్యే దగ్గరకు పోతారు, ఎమ్మెల్యే మళ్ళీ రేపు పోయి ఓట్లు అడగాలి. జనాలు కూడా ఇంకా ఇప్పుడు ఏముంటుంది, స్టార్టింగ్ అంటే ఓ సంవత్సరము 6 నెలలు అయిందంటే ఎమ్మెల్యేలు కూడా చెప్పుకుంటారు, మాది మొన్ననే దక్క గవర్నమెంట్ వచ్చింది, వస్తాయి, చేస్తామని చెప్తారు. 2.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా ఇంకా దివాలా తీస్తే ఇంకా అట్లే నడుస్తుంది. ఏదో మేము చెప్పుకుంటూ పోతాం, జనాలు వినుకుంటూ పోతారు. అంటే ఎమ్మెల్యేలకే ఇంత అసహనం ఉందంటే జనాలలో ఉన్న సిచ్యువేషన్ ఏంది, జనాలకున్న అసహనం ఏంది? ఎమ్మెల్యేలు ఉత్తగా మాట్లాడారు కదా. వైఫల్యం, గవర్నమెంట్ వైఫల్యం, తర్వాత ఎమ్మెల్యేల వైఫల్యం కూడా ఇది. ఎమ్మెల్యేలు సుఖమనోలేం కాదు, వాళ్ళ మీద ఉన్న ప్రెషర్ని తప్పించుకోనికే మాట్లాడతారు. వాళ్ళ గవర్నమెంట్ అంటే వాళ్ళే కదా, ఇంకెవరా? అందరూ ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా గవర్నమెంట్లో భాగమే. ఇంకా అధికార పార్టీ వాళ్ళు ఇంకెక్కువ భాగం. మళ్ళీ సొంత జిల్లా, సీఎం సొంత జిల్లా, ఇంకా ఇంతకన్నా పెద్ద అర్హత ఏం కావాలి? సీఎం సొంత జిల్లాలో ఎమ్మెల్యేనే బయటకు వచ్చి నేను నిలదీస్తా, దీక్ష చేస్తా, నిరసన చేస్తా, నేను అడుగుతా, ప్రశ్నిస్తా అంటున్నాడంటే మిగతా జిల్లాలలో, మిగతా కాన్స్టిట్యున్సీలలో పరిస్థితి ఏంటి? ఇది ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఇది ఓన్లీ జడ్చర్ల కోసం, జడ్చర్ల ఎమ్మెల్యే స్పెషల్ ఏం కాదు, అందరు ఎమ్మెల్యేల పరిస్థితి ఇదే. కాకపోతే బయటికి ఎవరు వస్తలేరు, బాహాటంగా బయటకు వస్తలేరు. ఈయన వస్తున్నాడు, ఈయన వచ్చిండు, మొన్న ఒక ఆయన వచ్చిండు, ఇప్పుడు ఒక ఆయన వచ్చిండు. గవర్నమెంట్ అంటే సంపద సృష్టించాలి, ఆ సంపదను పంచాలి, స్కీమ్ల రూపంలో పంచాలి, డెవలప్మెంట్ రూపంలో పంచాలి. చూస్తారు జనం, ఆ డెవలప్మెంట్ అవుతుందా లేదా అనేది జనాలకు కనబడాలి. అప్పుడే ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో జనాలకు అర్థమవుతుంది. అప్పుడే ఎమ్మెల్యేలు గల్లెగరేసుకుని తిరుగుతారు కాన్స్టిట్యున్సీలో. ఈ రోడ్డు మన ప్రభుత్వం వేయించింది, ఆ రోడ్డు మన ప్రభుత్వం వేయించింది, ఈ కాలువ మన. ఎమ్మెల్యేలు ఇప్పటిదాకా ఏం చేయలేదు.
ఎవరైనా మహాత్ముడో మహానుభావుడో ఎవరైనా ఒక ఎమ్మెల్యే ఏమైనా తీసుకొచ్చేమో చేసిండేమో కానీ మోస్ట్ ఆఫ్ ద ఎమ్మెల్యేస్ మెజారిటీ ఎమ్మెల్యేలు కాన్స్టిట్యున్సీలో గెలిచిన తర్వాత ఏం పనులు చేయలేదంటే నమ్ముతారా? చేయలేదు. ఎందుకు చేయలేదంటే ఫండ్ లేదు, డబ్బులు ఇస్తలేరు. ఎమ్మెల్యే సొంతంగా పెట్టుకొని జేబులకి వెళ్ళి పెట్టుకొని చేస్తాడా? ఇది పరిపాలన. వీళ్ళ అసహనమే ఇట్లా ఉంటే జనాల అసహనం వచ్చినప్పుడు ఏంది సిచ్యువేషన్? జనాల్లో కూడా అసహనం ఉంది. వాళ్ళు వస్తారు, టైం వచ్చినప్పుడు బయటకు వస్తారు, వాళ్ళు తిరగబడతారు. జనాలు తిరగబడ్డప్పుడు ఎట్లుంటుంది అంటే జనాల్లో అసహనం వస్తే నేపాల్లో తిరగబడ్డారు చూడు, అట్లా ఉంటుంది. ఎమ్మెల్యేలు తిరగలేరు, కనీసం కాంగ్రెస్ సర్పంచ్ కూడా తిరగలేడు. ఆ సిచ్యువేషన్ రానియొద్దు గవర్నమెంట్. కానీ రానియొద్దు అని మనం అంటున్నాం, కానీ గవర్నమెంట్కి అదేమైనా ఉందా? మంచిగా ప్రశాంతంగా ఇక్కడ సీఎం జూబ్లీహిల్స్ బిల్డింగ్లో ఉంటున్నాడు, ఆయన ప్రజాభవన్లో ఉంటున్నాడు, మిగతా ఎమ్మెల్యేలు మంచిగా మినిస్టర్స్ క్వార్టర్స్ బాత్రూంలకు ₹1,00,00,000 పెట్టి బాత్రూంలో కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ₹1,00,00,000 పెట్టి రిపేర్లు చేయించుకొని అక్కడ కూడా ఎంజాయ్మెంట్ వెతుక్కుంటున్నారు. జనాలను మాత్రం గాలికి వదిలేసిండ్రు అనేది కనిపిస్తుంది. ఏమున్నది ఇవాళ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. 4 రోజులు అయితే ఇదే అసహనం సహనం కోల్పోయినప్పుడు అసహనం వస్తుంది. జనాలు కూడా మాట్లాడతారు, ఎవరిని తిరగనియరు. అప్పుడు ఏం చేస్తారు మీరు? సీఎం అన్నదైనా సరే ప్రజలకు అందుబాటులో, ప్రజల దగ్గరికి ఏం రారు. ఏ ముఖ్యమంత్రి అయినా డబ్బులు ఇస్తే పనులు జరిగిపోతాయి, స్కీమ్స్ ఇస్తే సిస్టమ్ సెట్ చేస్తే పనులు జరిగిపోతాయి. రేవంత్ రెడ్డి చర్చలకు రావాలి, రేవంత్ రెడ్డి మానకొండూరు పోవాలని ఏం లేదు. రేవంత్ రెడ్డి ప్లాన్ చేయాలి. గుంపు మేస్త్రి అన్నాడు కదా, అది ప్లాన్ చేస్తే మిగతా మేస్త్రీలు ఆ పని చేసేస్తారు. కానీ గుంపు మేస్త్రి దగ్గర ప్లాన్ లేదు, మేస్త్రీలకు పని లేదు. మేస్త్రీలకు పని లేకపోతే కింద వాళ్ళకి ఏం రావు, కింద వాళ్ళు కూడా పని లేదనమాట. ప్రస్తుతం తెలంగాణలో అదే జరుగుతుంది. ఎమ్మెల్యేలకు మినిస్టర్లు దొరుకుతారు, సీఎం అందరికి దొరకపోవచ్చు, కానీ మినిస్టర్లనే దొరకాలి కదా. మినిస్టర్లు కూడా తప్పించుకుంటున్నారు. బట్టి విక్రమార్క దగ్గరికి పోయే విషయం మీద మాట్లాడండి ఆయన. బట్టి విక్రమార్క దగ్గరికి పోవాలంటే కూడా పెద్ద కష్టమైపోయింది. అందుకే బాహాటంగా మాట్లాడుతున్నారు, అంటే విసిగిపోయి మాట్లాడుతున్నారు. ఉత్తగం కాదు, అన్నీ జరిగిపోయి ఇంకా కాదు అని ఎమ్మెల్యేలు కూడా డిసైడ్ అయిపోయి వీళ్ళు పైసలు ఇయ్యరు అని తెలిసిపోయి ఎందుకు మాట్లాడతారు బయటికి? ఎమ్మెల్యేలు ఎందుకు మాట్లాడతారు? అధికార పార్టీ పోతారు, ఏ మంత్రినో కలవాలి, ఇంకో మా కాన్స్టిట్యున్సీలో పని ఆగిపోయిందని అడగాలి. అడిగే సిచ్యువేషన్ లేనప్పుడు మాట్లాడతారు. బహుశా కాంగ్రెస్లో ఆ సిచ్యువేషన్ లేదేమో, మినిస్టర్లను కూడా కలిసే పరిస్థితి లేదేమో. అధికార పార్టీ ఎమ్మెల్యే ఇట్లా మాట్లాడితే జనాలే ప్రొవోక్ చేసినట్టే కదా. ఇప్పుడు గవర్నమెంట్ ఫెయిల్ అయిందని ఎమ్మెల్యే చెప్తున్నాడు. రేవంత్ రెడ్డి పనితీరేందో సొంత జిల్లా ఎమ్మెల్యే చెప్తున్నాడు. ఎవరో బయట వాళ్ళు మైకులు పెడితే తిట్టేతోళ్ళు, లేకపోతే ఏనో రచ్చకట్ట మీద కూర్చొని మాట్లాడుతున్నారు. వాళ్ళు చాలా వాల్యుబుల్ కస్టమర్స్, వాళ్ళు గవర్నమెంట్కి, రాజకీయ నాయకులకు. వాళ్ళు ఓటేస్తేనే కదా వీళ్ళు గెలిచేది. వాళ్ళు మాట్లాడుకునేది వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ ఎమ్మెల్యే కూడా ఇట్లా మాట్లాడుతున్నాడంటే ఇక రేపు ఈ ప్రజల ముందుకు పోగలరా వీళ్ళు? ప్రజలను పోయి ఏం చెప్తారు? ప్రజలను పోయి ఏం కన్విన్స్ చేస్తారు? పైనుంచి పైసలు రాలే కాబట్టి మేము పనులు ఏం చేయలేకపోయినామని చెప్తారా ఎమ్మెల్యేలు? పైనుంచి డబ్బులు రాలే కాబట్టి మేము ఈ రోడ్ ఏం చేయలేకమని చెప్తారా? పో నువ్వు నీ ప్రభుత్వం చాలు కానీ పో, ఇంకా పైన ఇచ్చిండు కింద ఇచ్చిండు, మేము నీకు ఓటు ఇష్టం నీవు వేయాలని ఎమ్మెల్యేని అడుగుతారు. నీకు ఓటే ఇష్టం, నువ్వు ఇది మార్పు అన్నావు, నువ్వేం చేయలేదు. దాని నుంచి తప్పించుకొని కూడా మాట్లాడుతుండొచ్చు ఎమ్మెల్యేలు. ప్రజల నుంచి వచ్చే ప్రెషర్ను తట్టుకోలేకనో, లేకపోతే ఆ ప్రెషర్ నుంచి బయటపడనికనో ఎవరి మీదో దోషేసి చేద్దామని. అది మీ బాధ్యత కూడా, ఎమ్మెల్యేల బాధ్యత కూడా. మీరు పోయి బట్టి విక్రమార్క కాలు పట్టుకుంటారా, రేవంత్ రెడ్డి కాలు పట్టుకుంటారా, లేకపోతే బట్టి విక్రమార్క ఇంటికాడ పోయి ధర్నా చేస్తారా? అవన్నీ అనవసరం. మీరు దీక్షలు చేసుకోండి, ధర్నాలు చేసుకోండి, ఏమో జనాలకి ఏమొస్తుంది? అధికార పార్టీ ఎమ్మెల్యే ధర్నాలు చేస్తే జనాలకి ఏమొస్తుంది? ఏం రాదు. 4 రోజులు పాలిటిక్స్ నడుస్తాయి అంతే. మీరు పోయి డబ్బులు తీసుకురావాలి, అది మీ పని, ఎమ్మెల్యేల పని. ఇప్పుడు అవసరమైతే నిరాహార దీక్ష చేస్తా, ఇది చాలా తీవ్రమైన పదం. ఇది అధికార పార్టీ ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడంటే ఇది ఆయన నిస్సహాయత. అంటే ఆయన ఏం చేయలేకపోతున్నాడు, నేనేం చేయలేకపోతున్నా. ఆయన నిస్సహాయత ఏంటంటే ప్రభుత్వం ఏం ఇయ్యలేకపోతుంది, బట్టి విక్రమార్క ఇయ్యలేకపోతున్నాడు, రేవంత్ రెడ్డి ఇయ్యలేకపోతున్నాడు అంతే. మొన్ననే కదా రేవంత్ రెడ్డి చర్చలు పెద్ద బహిరంగ సభ పెట్టి ఇదే అనుతుడి కదా మాట్లాడింది. నెక్స్ట్ మా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే నేను మెట్రో తీసుకొస్తే చర్చలకని మాట్లాడింది. ఇప్పుడు మెట్రో కాదు, ఉత్తగా బండ్లు తిరిగికే రోడ్లు లేనికే మాట్లాడుతున్నాడు. ఇంకేం కావాలి? రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫెయిల్ అయ్యింది అని వాళ్ళే చెప్పుకుంటున్నారు, వాళ్ళ సొంత పార్టీ ఎమ్మెల్యేనే చెప్పుకుంటున్నారు. ఇంకా జనాలు చెప్పరా? వాళ్ళు జనాలు చెప్తే వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు, వాళ్ళు బీజేపీ వాళ్ళు, వాళ్ళ మీద వాళ్ళని ఎవరో రెచ్చగొడుతున్నారు. ఇంకేం కావాలి ఇంతకు మించి? రేవంత్ రెడ్డి గవర్నమెంట్ పనితీరు వాళ్ళ ఎమ్మెల్యేలు చెప్తుంటే. ప్లీజ్ సబ్స్క్రైబ్.